గణేశాయ నమః, సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకుంటున్నాం. సత్సంగంలో భాగంగా ముందుగా గీతమును ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. 44వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 45 నుండి కొనసాగిద్దాం. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మాన్. అర్జున, వేదాలు త్రిగుణ రూపమైన సంసారాన్ని వర్ణిస్తాయి. నువ్వు దానికన్నా అతీతుడు కావాలి. దేనికన్నా? త్రిగుణాల కన్నా అతీత స్థితి పొందాలి. త్రిగుణాతీత స్థితిని ముందే చెప్తున్నాడు. దానికో అధ్యాయం కేటాయించాడు. మళ్ళీ తర్వాత ఆయన కేటాయించడం కాదు, కానీ గురువుగారు ఎవరు ఆదిశంకరులు విభజించేటప్పుడు దాన్ని ప్రత్యేకంగా గుణత్రయ విభాగ యోగం అని. గుణత్రయాల కన్నా అతీతమైన స్థితి పొందాలి. ద్వంద్వాతీత స్థితిని పొందాలి. నువ్వు యోగక్షేమాల పట్ల చింత లేనివాడిగా తయారవ్వాలి. ఆత్మనిష్ఠుడు అవ్వాలి. యావానర్థవుతపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య వ్యానతః. చిన్న చిన్న జలాధారాల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా ఒక పెద్ద జలార్ణవంలో సిద్ధించినట్లు. ఇప్పుడే చెప్పుకున్నా మహాపురాణాలు సముద్ర స్నానం గురించి కదా, అది పెద్ద జలార్ణవం కదా. అలానే సమస్త వేదాల్లో చెప్పబడిన కామ్య కర్మ ఫలాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానిలో అంతర్భుక్తాలై ఉంటాయి. అందుకోసమే వాళ్ళు మనల్ని కళ్ళతో చూస్తే చాలు, ఏమి బోధించక్కర్లేదని అంటారు పెద్దలు. జ్ఞానులైన వాళ్ళు ఒకసారి వాళ్ళ దర్శనం చాలు అని తప్పించిపోతూ ఉంటారు కదా. జనాలు ఎవరన్నా జ్ఞాని వచ్చాడు, మా గొప్పవాడు వచ్చాడు అంటే ఎందుకు చూడటానికి వెళ్తారు? ఆయన ఏదో చెప్తాడు, మనం విందామన్న దానికన్నా ఆయన ఒక చూపు చూస్తే చాలు. ఇప్పుడు ఆచార్యులు, శంకరాచార్యులు వంటి వాళ్ళు వస్తారు, వాళ్ళని దర్శనం చేసుకుంటారు అంతే. చాలా వరకు ఎప్పుడూ ఏదన్నా ఒక సందర్భంలో ఏదన్నా పురాణ ప్రవచనాలు ఎవరి చేతన్నా ఏర్పడిచినప్పుడు అనుగ్రహ వాక్యాలు చెప్తారు అంతే. కాబట్టి బ్రహ్మజ్ఞాని అంటే అంత గొప్పవాడు సుమా. సముద్రం లాంటివాడు ఆయన. చిన్న చిన్న నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికన్నా కొన్ని రెట్లు అధిక ఫలితం వస్తుంది పెద్ద జలార్ణవంలో చేస్తే. అంటే ఆ చిన్న జలార్ణవంలో చేసే ప్రయోజనాలన్నీ కూడాను పెద్ద జలార్ణవంలో సిద్ధించినట్లు బ్రహ్మజ్ఞానంలో అన్ని కామ్య కర్మ ఫలాలన్నీ కూడా అంతర్భూతాలై ఉంటాయ్యా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నాయనా, కర్మణ్యేవాధికారస్తే, కర్మ చేయడంలోనే నీకు అధికారమయ్యా. మా ఫలేషు కదాచన, నా ఫలాల యందు నా ఆసక్తి వద్దు, ఫలాసక్తి వద్దు. అలానే మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి, సంగత్వం వద్దు. దేనిలో సంగత్వం?
కోరికలందు సంగత్వం లేకుండా కర్మ చేయాలి. దాని వెంట ఒక కోరికను పెట్టకుండా చేయాలి. ఇది నీ బాధ్యత అనుకుంటూ చేయాలి కదా. బ్రాహ్మణత్వాన్ని మీరు గమనిస్తే జాగ్రత్తగా, సద్బ్రాహ్మణుల్ని, వాళ్ళకి ఏ భావన లేకుండా వాళ్ళు చేసే కర్మలు చాలా ఉంటాయి. ఏ దాని మీద ఏ ప్రయోజనం రాదు. ఉదాహరణకి సంధ్యావందనం చేసుకుందాం, లేకపోతే నిత్యాగ్నిహోత్రము, నిత్య తర్పణాలు, పితృతర్పణాలు, ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల వాళ్ళ అది డ్యూటీ, ఎంత కష్టమైన డ్యూటీ అయినా దాని మీద వాళ్ళు కోరిక పెట్టి చెయ్యరు. అర్థమైందా? అదే చెప్తున్నాడు, కర్మ ఫలాల యందు జోక్యం వద్దు సుమా. అలానే కర్మ వదలాలని పట్టుదల కూడా అక్కర్లేదు. అలానే బ్రాహ్మడు ఏ విధంగా చేస్తాడో అలానే క్షత్రియుడిగా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. యుద్ధం చేయాలి, చెయ్యి. ఆమె నేను గెలుస్తానా, వాళ్ళు గెలుస్తానా, వాళ్ళని చంపుతాను, నేను చచ్చిపోతాను, ఇవన్నీ కాదు కావాల్సింది. నీ డ్యూటీ కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. రేపు మనం 48వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.